నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం ఉప్పల్ వార్త నుంచి మొదలెడదాం. నేటి నుంచి నిమజ్జనం. వినాయకుడి విగ్రహ నిమజ్జనానికి జిల్లా వ్యాప్తంగా 17 చెరువుల్లో జిల్లా అధికార యంత్రాంగ కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 రోజుల్లోనే నిమజ్జనం చేస్తుండడంతో చెరువులు భారీ క్రేన్లు ప్రత్యేక రక్షణ వలయాలను సిద్ధం చేశారు. చూసారా, ఇప్పుడు ఇంకా గణనాథులు పెట్టి 3 రోజులకే నిమజ్జనం చేస్తారు. కొంతమంది 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు మరియు 11 రోజులు, కొంతమంది అయితే 25 రోజులు కూడా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ నేటి నుంచి నిమజ్జనం అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 17 చెరువుల్లో జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. చూద్దాం. ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ, పోలీస్ పురపాలక, విద్యుత్, రోడ్డు భవనాల, అగ్నిమాపక, నీటిపారుదల, రెవెన్యూ, వైద్య ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులు ఎవరికి వారే శాఖపరంగా సౌకర్యాలు ఏర్పాటు పూర్తి చేసుకొని నిమజ్జన వేడుకలు జరిపేందుకు సిద్ధమయ్యారన్నమాట. అయితే ఇక్కడ 17 చెరువులు ప్రత్యేక అధికారులు కలెక్టర్ గౌతమ్ కలెక్టర్ గారు ఏమన్నారంటే 17 చెరువులకి అన్ని సిద్ధంగా పెట్టేశామని చెప్పేసి ఆయన కలెక్టర్ ఇలాకాలో ఏదైతే జరగాల్సిన కార్యక్రమాలు ఉంటాయో అవి అన్నిటి సిద్ధంగా ఉంచాము మేము నిమజ్జనం కొరకు అని చెప్పేసి క్రేన్ల సహాయంతో మరియు మున్సిపల్ సిబ్బందితో అందరూ రెడీగా ఉండడం జరిగినది. అసలే వర్షాకాలం, చెరువులు చూస్తే నిండు కుండలా మారిపోయాయి. మరియు క్రేన్లు తీసుకొచ్చేసి ఇక్కడ నిమజ్జనానికి రెడీగా ఉండడం జరిగింది. ఈ యొక్క వినాయక నిమజ్జనం కొరకు 3 రోజుల నుంచి మొత్తం నిమజ్జనం స్టార్ట్ కావడంతో అందరూ అధికారులు మరియు ఇక్కడ సిబ్బంది మరియు ఇతర శాఖల వాళ్ళు కూడా అందరూ ఇక్కడ విద్యుత్, రోడ్డు భవనాల, అగ్నిమాపక, నీటిపారుదల, రెవెన్యూ, వైద్య ఆరోగ్య సంబంధిత శాఖలు అందరూ కలిసి ఇక్కడ రెడీగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెడీగా పెట్టడం జరిగింది. మన కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉంటే ఇక్కడ నిమజ్జనం క్లియర్గా ఉంటుంది. గజ ఈతహాల సాయంతో అందులో ఎవరైనా మనుషులు పడ్డా కూడా వెంటనే వెళ్ళి తీయడం అలా చాలామంది ఉన్నారన్నమాట. అయితే వినాయక పండుగ నుంచి నిమజ్జనం వరకు ప్రశాంతంగా నిర్వహించేలా జిల్లాలో 17 చెరువులు ప్రత్యేక అధికారులు నియమించినట్లు ప్రకటించారు. మొత్తం ప్రకటించిన చెరువులు చూద్దాం. చెరువు ప్రత్యేక అధికారి చరవాణి అంటే చెరువులో ప్రత్యేక అధికారులకు ఫోన్ చేయాల్సిన నంబర్ ఇది. ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. సుతారిగూడ మెచ్చల్ వసంత లక్ష్మి 9849903330. మెచ్చల్ పెద్ద చెరువు నాగిరెడ్డి 7032898999. ప్రగతి నగర్ బాచుపల్లి సౌజన్య 7729003999. నల్ల చెరువు ఉప్పల్ జి ఆంజనేయులు 8001036667. వెన్నెలగూడ కుత్బులాపూర్ వై నరసింహ 9989930159. పరికి చెరువు కుత్బులాపూర్ ఎల్పి మల్లయ్య 6309529286. ఐడియల్ ట్యాంక్ కుర్కట్పల్లి టి శ్యామ్ ప్రకాష్ 7995073753. అస్మాత్ పేట్ బోవెన్ బాల్నగర్ కృష్ణయ్య మరియు 7337557725. సున్నం చెరువు కుక్కట్పల్లి జే స్వామి 7995073755. షామీర్పేట్ పెద్ద చెరువు మమతాబాయి 9849903332. ఈ నంబర్లకి కాల్ చేయండి. ఈ నంబర్లో కాల్ చేస్తే ఎక్కడ మనకి నిమజ్జనం గురించి మరియు అధికారులకి ప్రత్యేక దృష్టి పెట్టారు చెరువుల మీద. ఈ నంబర్లో కాల్ చేస్తే అక్కడ వెళ్ళి ఏమైనా సమస్య వస్తే ఈ నంబర్ కాల్ చేయొచ్చు. సఫీల్గూడ ట్యాంక్ బండ్ మల్కాజ్గిరి జి రాజు 9158999636. కొత్త చెరువు అల్వాల్ వి శ్రీనివాసరెడ్డి 8985409173. సూరారం చెరువు కుత్బులాపూర్ ఏ రామ్మోహన్ ఖాన్ 7995073759. రెహమాన్ ఖాన్
ఇక్కడ ఏ రెహమాన్ ఖాన్, ఇంకోటి ఎదిలాబాద్ చెరువులో గట్కేసర్ షబీర్ అలీ 9154083769, కాప్రా చెరువు ముకుందరెడ్డి 9001113021, రాంపల్లి చెరువు కీస రాజేంద్ర కుమార్ 7075596119, చెర్లపల్లి చెరువు సుచరిత 799507374 ఇక్కడ చెర్లపల్లి. అయితే చెర్లపల్లి సుచరిత మేడం మన ఎంఆర్ఓఏ. ఇక్కడ ఎవరైతే కావాల్సిన వాళ్ళందరూ ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. గత మన హైదరాబాద్లో ఉన్న కాంటాక్ట్లు, చెరువుల కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ ఎంఆర్ఓకి సంబంధించినవి, మామూలుగా చెరువులకు సంబంధించిన అధికారుల నంబర్లు, ఆ నంబర్లకు కాల్ చేయొచ్చు. గతేడాది 3 అడుగుల పైగా ఎత్తున్న 1200 గణనాథులు వచ్చాయి. ఈసారి రెండింతలు వచ్చే అవకాశం. బొజ్జ గణపయ్యతో బుజ్జి పాపాయి అని చెప్పేసి ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం. చెరువులోకి వెళ్లకుండా గజ ఈతగాలు మత్స్యకారులతోనే విగ్రహాలను తరలిస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాలకు ఏర్పాట్లు చేశారు. సమస్య వస్తే జనరేటర్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య అధికారుల శాఖ ప్రత్యేక శిబిరాలు సిద్ధం చేస్తుంది. చూడండి, గణపతి పండగ వచ్చిందంటే ఒక ఆహ్లాదకరంగా మొత్తం ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక హంగులు ఆర్భాటాలతో ఈ యొక్క గణనాథుని గల్లీ గణేష్ అని చెప్పేసి ప్రతి గల్లీకి ఒక గణపతిని పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఈ యొక్క గణపతి పెట్టడం ఒక ఎత్తు అయితే ఈ నిమజ్జనం అనేది ఇంకా డబల్ త్రిబుల్ ఎత్తు అనమాట. ఎందుకంటే నిమజ్జనంకే చాలామంది ఈ యొక్క పూజలు నిష్టంగా చేసిన తర్వాత ఈ గణనాథుని 3వ రోజు నుంచి 11వ రోజు వరకు గణనాథుని నిమజ్జనం చేయడం ఇదొక విశేషం అని తెలియపరుస్తున్నాం. అందుకొరకే ఇక్కడ ఉన్న అధికారులు అందరూ అప్రమత్తంగా అవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. వచ్చి గణనాథుని కొలుచుకొని అదేవిధంగా ట్యాంక్ బండ్లో గణనాథుని నిమజ్జనం చేసినప్పుడు ఈ ఖైరతాబాద్ గణపతికి చాలామంది వస్తారు. ఏర్పాట్లు చకచక చూద్దాం. కాప్రా న్యూస్ టుడే కాప్రా సర్కిల్ పరిధిలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు చురుగ్గా కొనసాగుతున్నాయి. గతంలో నిమజ్జనం ఎదురైన లోపాలను సరిదిద్దుకుంటూ ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖల సమయంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి, కాప్రాలో కూడా ఇక్కడ మన కాప్రాలో కూడా ఈ లేక్ కూడా మరమ్మతులు చేసి అంత నీట్గా మొత్తం సెట్ చేయడం జరిగింది ఈ యొక్క చెరువు. ఇంకోటి ఏసున్నావు చూద్దాం. 57 లక్షలు కేటాయించిన నిధులు 57 లక్షలు. నిమజ్జన కొలనులు 2. కాప్రా చెర్లపల్లి చెరువులో కృత్రిమ కొలను. ఏఎస్ రావు నగర్లో పరిశుద్ధ సిబ్బంది 72 మంది ఫీట్లు 3 అనుమతులు 12 అడుగుల లోపు ప్రతిమలు. గత ఏడాది విగ్రహాలు కాప్రాలో 3600, చెర్లపల్లిలో 800 విగ్రహాలను వేశారు. రాంపల్లి చెరువులో నాగారం ఇక్కడ అధికార యంత్రాంగ నిమజ్జనాన్ని ఏర్పాట్లు చేశారు. నాగరపురపాల రాంపల్లి చెరువు వద్ద ఇప్పటికే బ్యారికేడ్లు, పరిసరాల శుభ్రత, కాంతివంతమైన విద్యుత్ దీపాల ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 2800 గణపతులు నిమజ్జనానికి ఏర్పాట్లు జరగనున్నాయి. చూద్దాం. సర్కిల్ 33 లక్షల నిధులను కేటాయించారు. ఉప్పల్ నల్ల చెరువులోని కొలనులు శుభ్రత పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది 2210 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. 30 మంది 3 ఫీట్లలో పని చేయనున్నారు. మరి 14 అడుగులలోపు విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు అవకాశం ఉంది. ఇక్కడ మన ఈనాడు పేపర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, ఐసెట్ పరిశీలనకు 640 మంది హాజరు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ షామీర్పేటలో. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మెట్రో డిలక్స్ బస్సులు. కాంగ్రెస్లో చేరికనంట, ఇంకా కాంగ్రెస్లో చేరుతూనే ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఇటు. మరియు రంగుల పరిశ్రమ గోదాంలో అగ్ని ప్రమాదం. చూద్దాం. రంగుల పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిందంట. అది చూద్దాం. నాచారం పరిశ్రమక వాడాలో రోడ్డు నంబర్ 15లోని
రామ్సన్ రంగుల పరిశ్రమ 3 పదార్థాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం 4:30 సమయంలో పొగతో కూడిన మంటలు గోదామంతా క్షణాల్లో వ్యాపించాయి. రంగుల తయారీలో వాడే రసాయనాలు, ముడి పదార్థాలు, ప్లాస్టిక్ డబ్బాలు అగ్నికి ఆహుతి కావడంతో ఘాటైన వాసన, దట్టమైన మంటలు ఎగిశాయి. 5 అగ్నిమాపక శకటాలు 4 గంటల పాటు సహాయ చర్యలు చేపట్టడంతో రాత్రి 8 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. చూసారా, అప్రమత్తంగా ఉండకపోతే ఇలానే జరుగుతుంది. ఇరు వర్గాల గొడవ, 9 మందిపై కేసు. వినాయక మండపం వద్ద 2 వర్గాల మధ్య జరిగిన గొడవ, 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన శనివారం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ వర్గం వారు ఇంటికి వెళ్లి ఆర్టీసీ ఉద్యోగి సత్యనారాయణ సుజాతపై దాడి చేసి కొట్టారు. సుజాత గుండె భాగంలో కొట్టడంతో కింద పడిపోయింది. అపస్మారక స్థితిలో ఉండడంతో వెళ్లిపోయారు. స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సిఐ రుద్విక్ కుమార్, ఇతర పోలీసు అధికారులు వెళ్లి వివరాలు సేకరించారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేశారు. చూడండి, గణేష మండపం కాడ గొడవ కూడా జరిగిందట. మరి ఆ పోలీస్ స్టేషన్లో కేసు అయింది, మళ్ళీ ఏమైందో తెలియదు, చూడాలి. సిమ్ కార్డ్ కొట్టేసి డబ్బులు కాజేసి అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది, చూద్దాం. చరవాణిలో సిమ్ కార్డ్ కొట్టేసి తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగి డబ్బులు కొట్టేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు అమృత నగర్కు చెందిన ఇరంగం రెడ్డి నాగా చంద్రశేఖర్ రెడ్డి 24 సంవత్సరాలు పోచారం ఐటీ కార్డర్ పరిధిలో ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తూ సాంస్కృతిక టౌన్షిప్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 6న తాను పనిచేసే కార్యాలయంలో సహోద్యోగి ఒకరు తన సోదరుని ఫోన్ చేయాలని చెప్పి అతనికి చరవాణి తీసుకొని తిరిగి ఇచ్చాడు. తర్వాత నెట్వర్క్ పని చేయడం లేదని అనుమానం వచ్చి సిమ్ కార్డ్ని తనిఖీ చేశాడు. చరవాణిలో కనిపించకపోవడంతో గట్కేసర్కు వెళ్ళి కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేశాడు. అధికారికంగా సిమ్ యాక్టివ్ అయిన తర్వాత అతనికి మీరు పర్సనల్లో 4.5 లక్షలు తీసుకున్నారని, అందులో పర్సనల్లో 4.5 లక్షలు తీసుకున్నారని, అందులో నుంచి 2 సార్లు 2.5 లక్షలు లావాదేవీలు చేశారని సందేహం వచ్చింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. చూడండి ఎంత దారుణం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఇక్కడ తెలియపరుస్తున్నాం. మధ్యప్రదేశ్ యువకుడు బల్వన్ మరణం, పండుగ పూట ప్రమాదం, DCMD తాపి మేస్త్రి మృతి. ఇంకో హల్చల్ చూద్దాం. ఇక్కడ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేసి 3 గంటలు హైడ్రామా. చూసారా, ఈ యొక్క వ్యక్తి నిన్న మన చిన్నపూర్ చౌరస్తాలో మన వైకుంఠం ధామం పక్కకి మన హైటెన్షన్ స్తంభం పైకి ఎక్కి హల్చల్ చేశాడు. ఈ వ్యక్తి ఎవడయ్యా అనంటే, క్షుణ్ణంగా ఆలోచిస్తే ఎవరో ఆ వ్యక్తి స్తంభం పైకి ఎక్కుతుండ్రు ఏందా అని చెప్పేసి, ముందే హైటెన్షన్ లైను మొత్తం కరెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇమీడియట్లీ ఫస్ట్ కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తే ఆ కరెంట్ ఆఫీస్ దగ్గర ఇమీడియట్లీ కరెంటు బంద్ చేశారు. అదే చదువుదాం ఫస్ట్ న్యూస్. ఇంటి పక్కన వారితో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి 3 గంటల పాటు హల్చల్ చేశాడు. జవహర్ నగర్ SI రాములు నాయక్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూలి పనులు చేసుకునే వెంకటేష్ భార్య కుమారుడితో కలిసి వికలాంగుల కాలనీలో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటి పక్కన ఉండే వ్యక్తితో ఇక్కడ మురుగుకు సంబంధించి చిన్న గొడవ జరిగింది. దీంతో వెంకటేష్ ఇంటి నుంచి బయటకు వచ్చి సాయంత్రం 6:30 సమయంలో చెన్నాపూర్ పరిధిలోని ఓ విద్యుత్ టవర్కు ఎక్కాడు. గమనించిన విద్యుత్ సిబ్బంది సరఫరాను నిలిపేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 సిబ్బంది దాదాపు 3 గంటలు శ్రమించి అతన్ని కిందికి దింపారు. గతంలో వెంకటేష్ పలుమార్లు విద్యుత్ టవర్ ఎక్కి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు కూడా గతంలో బాలాజీ నగర్లో పెద్దది హోర్డింగ్ ఎక్కాడు.
ఆ దెబ్బకే ఇంటి ఓనర్ ఓటింగ్ కూడా తిప్పించేశారు. మన ఎవరు ఎస్ఐ మోహన్ సార్ ఉండేది అప్పుడు, చాలా చురుగ్గా పనిచేస్తుండే సారు. ఆ సారు ఇమీడియట్లీ వెళ్ళి అతనికి బుజ్జగించి, రారానైనా నీకేం కావాలో అది ఇస్తా అది అని చెప్పి బుజ్జగించి, ఈ వ్యక్తే అతను కూడా బాలాజీ నగర్లో సేమ్ అదే సంఘటన ఇక్కడ జరిగింది. పలుమార్లు ఒక 2-3 సార్లు చేశాడు. ఈసారి కఠిన శిక్ష ఇవ్వకపోతే వాడు ఇలానే చేయడం జరుగుతుందని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరి బస్తీవాసులు తెలిపారు. అసలు కారణం ఏంటంటే ఇంటి ముంగడికి మొత్తము మురుగు నీళ్ళు అంటే బట్టలు ఉతికిన సర్ఫు నీళ్ళు ఇంటి ముంగడికి వస్తుందని వాళ్ళు ఇంటికి అడ్డుకట్టు వేయగా, ఈ స్తంభం ఎక్కిన ఆయన అడ్డుకట్ట వేసి పారతోటి మొత్తం అంతా చేయగా ఆ నీరంతా వేరే వాళ్ళ ఇంటి ముంగడికి పోయేసరికి వాళ్ళు ఏమన్నారంటే, ఏదయ్యా మొత్తం నీళ్ళు మా దగ్గరకు వస్తున్నాయి, అట్లా కట్టేందుకు వేశారు అని చెప్పేసి వాగ్వాదంతో ఎవరైతే తండ్రి కొడుకులు పోయి ఇతని మీద దాడి చేయడం జరిగింది. అటు విషయమై ఇతను మనస్తాపకు గురై స్తంభంకి ఎక్కి బెదిరించులకు పాల్పడ్డాడు. ఎందుకు పాల్పడ్డాడంటే, వాళ్ళపై కేసు పెట్టండి లేదంటే నేను గుంద దుంగి చనిపోతా అని చెప్పేసి కేసు పెట్టడానికి కోసము జోనర్ పోలీస్ స్టేషన్లో తీసుకుంటలేరని చెప్పేసి మీకు ఎక్కి కింద దుంకేస్తా అనే బెదిరింపులకు పాల్పడ్డాడు. నిన్న చూసాం మేము, మా జరపైలం టీంలో కూడా వచ్చింది. నేనే ఉన్నా, స్వయంగా అక్కడ ప్రత్యక్షంగా అక్కడ నేనే ఉన్నా. ఎంత బతిలానా కూడా మొండి లెక్కలు చేసి అతను దిగకపోతే వాళ్ళ భార్య వచ్చినా కూడా వాళ్ళ భార్య చెప్తుంది ఏంటంటే, మమ్మల్ని ఉదయం నుంచి కొడుతూనే ఉన్నాడు ఆ చిన్న బాబు, వాళ్ళ కొడుకు నన్ను మమ్మల్ని కొడుతున్నాడు, సదరు మహిళ చూడకుండా కూడా నన్ను కూడా కొట్టాడు అని చెప్పేసి ఆమె భావోద్వేగాలకు లోనయ్యి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని చంపేస్తారని భయం చెందుతున్న సదరు మహిళ. ఆ మహిళ గురించి ఎవరు న్యూస్ రాయలే. మన జరపైలం టీంలోనే నేను స్పెషల్గా డ్రైవ్ చేసి ఆ వీడియో తీసుకొని మన జరపైలం టీంలో కూడా పెట్టడం జరిగింది. ఆ మహిళ ఏమని మోపోతుందంటే, మాకు ప్రాణహాని ఉంది, నాకు ఒక కొడుకు 2 బిడ్డలు, మా భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు గంజాయి తాగుతారు, వాళ్ళు గంజాయి తాగి మా ఇంటి మీదకి వచ్చారు అని ఒక నింద వేయడం జరిగింది. మరి అసలు నిజమా తెలియకపోతే మనం ఏమనొద్దు కాబట్టి తెలుసుకున్న తర్వాత పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేసి అతని కిందికి దింపి హుటాహుటున గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. చూడండి, మీకెక్కి అతను విన్యాసాలు, దండాలు పెడుతున్నాడు, నవ్వుతున్నాడు, వెక్కిరి చేష్టలు చేస్తున్నాడు. ఇంకో వార్త చూద్దాం. 2 పిల్లలతో తల్లి అదృశ్యం. వీణ మళ్ళీ సంహిత్, ఇక శ్రీమన్విత్ 2 కొడుకులు. ఓ గృహిణి తన 2 బిడ్డలతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి చేరుకోలేదు. మెట్పల్లి పోలీసుల ప్రకారం ఫిర్యాదుగూడ సై ఐశ్వర్య కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి జీటీ జీవన్ భార్య మునావత్ వీణ 30 సంవత్సరాలు ఈ నెల 6న కొండాపూర్ సహిత్ 9 సంవత్సరాలు, శ్రీమన్యత్ 7 సంవత్సరాలు పాఠశాలకు తీసుకొని వెళ్ళిపోయింది. ఆచూకీ లభించకపోవడంతో జీవన్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరి ఈ తల్లి వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ, మరి ఏ గొడవ కారణంగా వెళ్ళిందో తెలియదు కానీ అక్కడ తండ్రి కూడా ఉన్నాడు కదా, మరి తండ్రి కూడా చెప్పకుండా పోయిందంటే ఇంట్లో గొడవే కారణం అని ఇక్కడ మేము అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ పోలీసులు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారంట. మరి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ప్రజాప్రతినిధులు సన్మాన సభకు సన్నాహక సమావేశాల పాల్గొన్న నాయకులు సభ్యులు కీసరలో. ఇదొక వార్త. ఇంకోటి మల్కాజిలో వార్తలు చూద్దాం. అల్వాల్ రైతు బజార్లో కూరగాయల ధరలు. భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణం. వాణినగర్లో పూజలు చేస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్, మరి ఎల్బీ నగర్ కాలనీలో విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మచ్చబొలారంలో పురాతన ఆలయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, అల్వాల్ ఎవెన్యూ కాలనీలో ప్రతిష్ఠించిన లంబోదరుని దర్శించుకున్న కార్పొరేటర్ విజయశాంతి, సైనిక్పూర్లో చందన్ గణపతిగా. ఇక్కడ ఇంకో వార్త. కనాజిగూడలో మహాగణపతి రూపంలో మరకత వినాయకుడు.
ఇంకోటి ప్రతిమతో నిమజ్జనానికి తరలి వచ్చిన చిన్నారులు, కొలువు తీరిన గణనాథులు. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం. ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి జ్ఞాపిక అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు. కులగణ సత్వర చొరవ చూపాలి. ముమ్మరంగా నిమజ్జన ఏర్పాట్లు. ముమ్మరంగా నిమజ్జన ఏర్పాట్లు అని చెప్పి ఇంకో వార్త. చదువు విద్యార్థులకు మేలు అని చెప్పేసి డిజిటల్ విద్యా ప్రోత్సాహం. చూద్దాం. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ప్రకటించడంతో ఊరట లభించింది. లక్షల్లో నిధులు మిగులునున్నాయి. ఇంకా విద్యుత్ వినియోగించని పాఠశాలకు కూడా కొత్త కంప్యూటర్లు, పంకాలు, విద్యుత్ దీపాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. చూసారా, షామీర్పేట ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధన, ప్రభుత్వ పాఠశాల కంప్యూటర్ గది. డిజిటల్ విద్యకు దోహదం. చాలా పాఠశాలల్లో కరెంటు ఉండి కంప్యూటర్లు అందుబాటులో ఉన్న కరెంటు బిల్లు భయంతో సరిగ్గా వినియోగించేవారు కాదు. ఇప్పుడు ప్రత్యేక తరగతుల్లో విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీసే అవకాశం వస్తుంది. ప్రాథమిక విద్య నుంచే ఈ బోధనకు సన్నాహాలు చేసే వీలు చిక్కుతోంది. జిల్లాలో మేడ్చల్ జిల్లా, మల్కాజ్గిరి జిల్లాలో 508 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఎస్సీ గురుకుల పాఠశాలలో వసతి గృహాలు 19 ఉన్నాయి. 2600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎస్టీ వసతి గృహాలు ఎడిటింగ్లో 13 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ అంటే ప్రభుత్వ పాఠశాలలో ఒక డిజిటల్ అనేది ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాలు మన శిక్షణ ఉచితంగా ఇవ్వడంతో, అదేవిధంగా పాఠశాలకు కంప్యూటర్ గది కూడా ఉందంట. 19 ఎంత ఉన్నాయంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 508 ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ గురుకుల పాఠశాలలు, విస్తృతాలు 19 ఉన్నాయి. 2600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎస్టీ వసతి స్వగృహ ఎడిటింగ్లో 1300 విద్యార్థులు ఉన్నారని, విద్యను అభ్యసిస్తున్నారని తెలియపరిచారు. అంటే ఒక ప్రైవేటు స్కూల్కు ధీటుగా ఇక్కడ వసతులు ఉండడంతో ఒక విద్యార్థులు వచ్చి ఆసక్తికరంగా ఇక్కడ చదువుకోవడం చాలా అక్కడ విశేషంగా అనుకోవచ్చు. ప్రతి పాఠశాలకు 2500 నుంచి 3000 వరకు కరెంటు బిల్లు వస్తుంది. బిల్లు కట్టకపోతే విద్యుత్ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో డిజిటల్ తరగతులకు ఇబ్బంది కలిగేది. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత కరెంటుతో సిబ్బందులన్నీ పోతాయి. ఇది విద్యార్థులు ఎంతో మేలు చేస్తుంది. అంటే ఇప్పుడు మనము ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఈ యొక్క అభాగ్యులు, చిన్నపిల్లలు, వాళ్ళకి అన్యం పుణ్యం ఎరగని వాళ్ళకి డబ్బులు లేకనే కదా ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. అలాంటి ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ షామీర్పేటలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధన చేయడం చాలా హర్షించదగిన విషయం. ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా లేదు. అదేవిధంగా ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి వాళ్ళకి మీరు సహాయం చేసి, ఇంకా డిజిటల్ ఎక్కడెక్కడ స్కూల్లో డిజిటల్ లేదు అక్కడ దాతల ద్వారా మీరు సహాయం చేస్తే నేటి బాలలే రేపటి పౌరులై వాళ్ళు మరి ఫ్యూచర్లో ఎవరైతే భావితరాలకు ఇంకా మంచిగా ఉపయోగపడతారని, మంచి చదువు ఉంటే జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానం ఉంటే రేపొద్దు అలా ఫ్యూచర్లో రేపు మన టెక్నాలజీలో ముందుంటే అందరికంటే మన ఇండియానే నంబర్ 1గా అవుతుంది. అదేవిధంగా ఈ నేటి బాలులే రేపటి పౌరులు అనే విధంగా ఇలాంటి వాళ్ళ కోసము డిజిటల్ అనేది నేర్పిస్తే రేపటికి ఎంతో ఆలోచనలతో పైకి రావడం కూడా జరుగుతుంది. రహదారిలో రాకపోకలేలా పిసిసి అధ్యక్షుడిని కలిసిన మల్కాజ్గిరి నేతలు. మహేష్ కుమార్ గౌడ్ను వినాయక ప్రతిమ అందజేస్తున్న కాంగ్రెస్. ముమ్మరంగా నిమజ్జన ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. సఫీల్గూడ చెరువును సందర్శించిన సిపి. విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన 3 గంటల హైడ్రామా. ఇది మల్కాజ్గిరి కూడా పాకింది న్యూస్.
పండగ పూట ప్రమాదం, మన డీసీఎండి తాపిమేసి మృతి. ఓకే, ఇప్పుడు ఈ వార్తలు ఇంతటితో ఓకే చేద్దాం. మళ్ళీ మన జవహర్లాల్ వార్తలు కూడా చూద్దాం. జవహర్లాల్ వార్తలు చూద్దాం. ఉత్తమ ఉపాధ్యాయుగా కర్నే సురేందర్ అనేది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సురేందర్ అనగారు ఆయన అతని గురించి ఎక్కడ ఏ స్కూల్లో పోయినా కూడా, గీతాంజలి స్కూల్ పోయినా, ఇక్కడ మన జ్ఞాన్ మందిర్ పోయినా, ఇప్పుడు రచనా స్కూల్ పోయినా కూడా అతను చాలా పిల్లలకి మంచి పాఠం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కర్నే సురేందర్ గురుకి ఉత్తమ ఉపాధ్యాయుడిగా కర్నే సురేందర్ అని చెప్పేసి ఒక అవార్డు కూడా రావడం జరిగింది. అది చదువుదాం. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్ర బాగ్లింగంపల్లి హైదరాబాద్లో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేశారు. కాగా జవహర్కు చెందిన శ్రీ జ్ఞాన్ మందిర్ పాఠశాల గబిలాలపేట అంబేద్కర్ నగర్లో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తూ వివిధ స్కూల్ 16 ఏళ్ల నుంచి ఉన్న కర్నే సురేందర్ మేడ్చల్ జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు. ఆయనకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అవార్డు అందజేశారు. చూసారా, ఇలాంటి సేవను గుర్తించి అతనికి లింబాద్రి అవార్డు ఇవ్వడం చాలా హర్షించదగిన విషయం. అది కూడా మన జవహర్ నగర్ నుంచి అంటే ఇంకా అభినందించే విషయం అనిగా కూర్చున్నాను. ఇలాంటి వాళ్ళకు అవార్డే కాకుండా ఇలాంటి వాళ్ళను ఇంకా మరెంతో మందిని తయారు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తే కూడా బాగుండేది. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. 5వ వారం అంబేద్కర్ జ్ఞానమాల. ఇక్కడ మన అంబేద్కర్ జ్ఞానమాల అని చెప్పేసి అంబేద్కర్ మెడలో ప్రతి ఆదివారం జ్ఞానమాల వేసి అతని పేరిట జ్ఞానానికి ముందు ఉండాలని చెప్పేసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ నగర్ బాబు జగజీవన్ రావు విగ్రహానికి ఆదివారం 5వ వారం జ్ఞానమాల సమర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానమాల నిర్వాహకులు మహంకాళి భిక్షు మాట్లాడుతూ ప్రతి ఆదివారం అంబేద్కర్ జీవిత చరిత్రను, భారత రాజ్యాంగంలో ముఖ్యమైన సెక్షన్ను ప్రతి ఒక్కరికి తెలిసేలా ఒక్కొక్క అధ్యాయంగా చదివి ప్రజలను చైతన్యం చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ కొందరివాడు కాదని, అంబేద్కర్ అందరివాడని తెలిసేలా మాటలతో పాటలతో అలరించడమే జ్ఞానమాల ఉద్దేశమని తెలిపారు. రాజకీయ, విద్య, వైద్య, ఉద్యోగ రంగంలో అంబేద్కర్ అందించిన ఫలాలు అందుకున్న వారందరూ అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ మీడియా మిత్రులు గాదే రమేష్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 గురించి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు గడ్డం గిరి, ఎర్ర రమేష్, కొయ్యాడ వెంకటేష్, బూడిద వెంకటేష్, రమణారెడ్డి, మల్లె శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంటే మన జవహర్ నగర్లో ప్రతి ఆదివారం రోజున జ్ఞానమాల అని చెప్పేసి అంబేద్కర్కి 5వ వారం జ్ఞానమాల వేసి పూలమాలలు వేసి డప్పు చప్పులతో పాటలు పాడలతో అలరించడం జరిగినది. జవహర్నగర్లో గణేష్ నవరాత్రిలో భాగంగా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో ప్రతి కాలనీలో నిర్వాహకులు గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. చూడండి, మన జవహర్నగర్లో ప్రతి కాలనీలో గణేష్ మండపాలను ఏర్పాటు చేశారని చెప్పేసి ఈ యొక్క వార్త మన నవ తెలంగాణ రావడం జరిగింది. ఇంకో వార్త, అంబేద్కర్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతగాని కోటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కూతాడి సాయి కుమార్, నాయకులు మారగోని వెంకటేష్ గౌడ్, అంబేద్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎర్రరాములు, న్యాలపల్లి నరేందర్, అంజి మహేష్, వేణు, సునీల్, అంజనేయులు, శ్రీను, రాజ్ కుమార్ గౌడ్, పొలాస కిరణ్, గుగ్గిల శివ, యుగేందర్, నరేష్, నిఖిల్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బాలాజీనగర్లో కూడా
వినాయక మండపంలో జోనర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిశెట్టి మహేష్, రంగా మరియు శ్రీమాన్ నారాయణ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన జవానాల్లో కూడా మన నవ తెలంగాణ ఇంతమందికి వార్త చదివాం, హెడ్లైన్ చదివి వదిలేద్దాం. మద్యం మత్తులో యువకుడు హల్చల్, విద్యుత్ స్తంభంపైకి ఎక్కి చనిపోతానంటూ బెదిరింపు, రంగంలోకి దిగిన ఫైరింగ్, పోలీస్ శాఖ సిబ్బంది ఎట్టకేలకు కిందికి దింపి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. అతనికి ఒక్కొక్కసారి సైకో కూడా ఉంటుందంట. సైకోలో ఏం చేస్తాడో తెలియదంట. వాళ్ళ భార్య కూడా చెప్పింది నిన్న కిందికి మీకే అతి కష్టంగా కిందికి దింపిన తర్వాత కిందికి దిగి తల కొట్టుకుంటున్నాడు. నీళ్ళు తాగి నీళ్ళు మొత్తం నీరంతా మొత్తం నెత్తి మీద పోసుకుంటే పోలీసులు ఆపేసి మళ్ళీ ఉటాన అంబులెన్స్ తీసుకెళ్ళి ప్రథమ చికిత్స చేసి ఇమీడియట్లీ గాంధీ ఆసుపత్రి తరలించారు. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా బాబు అని చెప్పేసి పోలీసులు వాపోతున్నారు. ఆ వ్యక్తి ఫోటో చూడండి. ఈ వ్యక్తే అంత మీకెక్కాడు. ఎక్కి ఆ ఉయ్యాలలు ఎట్లా ఊగుతారో అంత మీకెక్కి దాదాపుగా 60 అడుగుల అంత మీద అంత హైట్ అనమాట. అది అంత హైట్ మీకు ఎక్కేసి మీదకి వస్తే నేను దుక్కి చచ్చిపోతా అని చెప్పేసి 2 తీగలు పట్టుకొని కింద తీగ మీదే తీగ అటు ఇటు ఊగుతున్నాడు, ఉయ్యాల ఊగినట్టు. ఆ ఊగి ఒక్కసారి కాలు స్లిప్ అయితే కింద వాడికి కాలు చేతులు ఇరిగిపోయి చచ్చిపోయేవాడు. మళ్ళీ బుదిగదించి మైకు పెట్టుకొని బుదిగదించి మెల్లగా కిందికి దింపి అప్పుడు అగ్నిమాపక సిబ్బంది వచ్చారు, పోలీసు వాళ్ళు బతిమలాడారు. సిఐ నాగరాజు అయితే పాపం రారానైనా నీకేమో డబ్బులు కావాలంటే కూడా ఇస్తా అని బతిమలాడాడు. చాలా బాధపడ్డాడు అతను. సిఐ నాగరాజు కూడా బాగా చాలామంది పోలీసు వాళ్ళు చాలామంది మంచి హెల్ప్ కూడా చేశారు. ఈ అగ్నిమాపక సిబ్బంది మీకు ఎక్కిన తర్వాత అటాక్ చేశారు. అతను అటాక్ చేసి మధ్యలోకి దింపారు. కొనాలని దిగితే కింద పడిపోగలని మధ్యలోకి తాళ్ళు పెట్టి కట్టి కిందికి మధ్యలోకి దింపి అప్పుడు తీసుకెళ్ళి నీళ్ళు తాపించి గాంధీ హాస్పిటల్కి తరలించారు. 108 సిబ్బందితోటి పంపించారు. అయితే ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని చెప్పేసి ముక్కు మీద వేలేసుకుంటున్న కొంతమంది ప్రజలు. ఇంతవరతో సమాప్తం. ఇక్కడ మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అతి త్వరలో ఇంకా మేము 1000కి సబ్స్క్రైబర్లు కాబోతున్నాం. ఇంకా 25 సబ్స్క్రైబర్లు కావాలి. దయచేసి నమస్కరించి తెలియపరుస్తున్నారు 2 చేతులెత్తి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ కూడా చేయండి. మా బల్గం ఛానల్ మరియు మా యొక్క జనపల్లం ఛానల్కు మీరు చేస్తారని మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.